వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక చిన్న కథ చెప్తారా? దురాశ దుఃఖానికి చేటు చెప్తాం. పూర్వమాట ఒక పట్టణంలో చూడాకర్ణుడని ఒక ఆయన ఉండేవాడు. ఈయన ఏం చేసేవాట, పప్పు దినుసులు అవి పెద్ద మార్కెట్లలో కొని చుట్టుపక్కల ఊళ్ళల్లో తిరిగి అమ్మి మారుబేరానికి అమ్ముకొని జీవించేవాడు. భార్య ఉంది ఆయనకి. సరే, ఒకసారి ఏమైందట, ఇన్ని పప్పులు దినుసులు అవి అమ్మే క్రమంలో నువ్వులు కారు చౌకగా బస్తా 10 రూపాయలకి దొరికినాయట. మార్కెట్లో వాళ్ళు ఎవరో సలహా చెప్పారు, ఈ 10 రూపాయలకి ఇప్పుడు దొరుకుతున్నాయి, చాలా పడిపోయినాయి, విపరీతమైన పంట ఉండి 6 నెలలు 4 నెలలు తిరిగేసరికి ఇది 40-50 రూపాయలు అవుతుంది, మారుబేరానికి అమ్ముకుంటే బాగా కనపడతాయి డబ్బులు అని చెప్తే ఈయన 10 రూపాయలు మదుపు పెట్టి, ఆ రోజుల్లో 10 అంటే చాలా ఎక్కువ, సరే మదుపు పెట్టి తెచ్చాడు. నువ్వులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. భార్యను బాగు చేసి పెట్టమన్నాడు. ఆవిడ బాగు చేస్తే బస్తా 30 బస్తా అవుతుంది, ఒక సంచీడు 30 సంచీడు. అయితే ఆ పూట ఏం చేసింది ఆవిడ, పక్కింటి వాళ్ళు ఎవరో చెప్పారు చిమ్మిరి మహా బాగుంటుంది అని. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నది ఈవిడ ఇన్ని నువ్వులు తొక్కి అందులో ఇంత బెల్లం ముక్కేసి తిని చూస్తే ఎంత బాగుందో. ఆయన ఆ ఊరు ఈ ఊరు వెళ్ళేవాడు. ఈవిడ తోచనప్పుడల్లా చారెడు నువ్వులు తీస్తుండా, 2 రోట్లో దంచుతుండా, అంత బెల్లం ముక్కేసి ఆ మాత్రం ఉండా తినేది. ఎవరైనా కనపడ్డారనుకో, బాగిట్టు ఆసేమ్మా ఊసేమ్మా, ఇంకో 2 ముద్దలు ఎక్కువ తొక్కి అవి కూడా పెట్టేది. రోజులు గడిచిపోయినాయి. ఒకనాడు ఈ చూడాకర్ణుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు నువ్వులు 100 రూపాయల బస్తా అయిందని వచ్చింది వార్త. 100 కాకపోతే 90కి అమ్ముకున్నారు, లాభమేనని ఆయన బస్తా పెట్టాడు కదా ఇంట్లో, పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. నువ్వుల బస్తా కోసం చూస్తే ఏది మొత్తం ఖాళీ. ఎవడు నిర్ఘాంతపోయాడు, ఇదేమిటే నువ్వులేవే అన్నాడు. తొక్కి తినేసానండి అని చెప్పడానికి భయం వేసింది, ఆలోచించి తినేసానండి అని నిదానంగా సాగదీసింది. ఆయన ఒళ్ళు మండిపోయింది. ఎవరెవరా దౌర్భాగ్యురాల, 10 రూపాయలు 100 రూపాయలు అయ్యేదే, 2 నెలల గ్రాసం మనకి, ఇంత పని చేసావు, అంతెట్టా తిన్నావు, అంతెట్టా పంచావే అని చెప్పి 4 దెబ్బలు కొట్టి పో బయటికని బయటికి దోసాడు. అయ్యో, గట్టిగా కొట్టేశాడు. చేతికి అందిన కట్టె తీసుకుని కొట్టాడు. ఏం చేస్తుంది, చీకటి మాటన బయటపడిపోయేసరికల్లా ఆవిడ ఏడుస్తూ అటా నడుచుకుంటూ పోయింది. పుట్టింటికి వెళ్దామనుకుంది. పొమ్మన్నాడు, ఆవిడ ఇంట్లోకి రానివని అన్నాడు. పుట్టిల్లు పక్క ఊరు. ఈవిడ ఏడ్చుకుంటూ పోయి వెళ్ళేసరికి ఈ ఊరి చివరిన ఒక కాళికాలయం ఉంది. కాళికాలయం దగ్గర చేరేసరికి బాగా రాత్రి ఎక్కేసింది. ఈవిడ కాళ్ళు సాగటల్లా. మొదట దెబ్బలు కొట్టినప్పుడు నొప్పి అనిపిస్తుంది, కొంచెం గ్యాప్ వచ్చాక నొప్పులు తగ్గుతాయి, 2-3 గంటలు పోయాక మళ్ళీ నొప్పులు పెరగటం మొదలు పెడతాయి. నడిచి శోష వచ్చేలాగా ఉంది, నొప్పులు పుట్టేస్తున్నాయి దెబ్బలు. ఏం చేయాలో తెలియక ఆవిడ ఏం చేస్తుంది, దేవాలయంలో పడుకుందాం లేని లోపలికి వెళ్తే అమ్మవారి వెనకాల ఖాళీ ఎక్కువ. వెళ్ళి ఆ విగ్రహం వెనకాల పడుకుని మూలుగుతుంది. ఇంతలో ఏమైందట, ఒక గజ దొంగల జట్టు ఒకటి ప్రతిసారి కాళీ ఆలయంలో నమస్కారం చేసుకుని వెళ్తారు వాళ్ళు. ప్రతివాడు దొంగ అయినా వాడి నమ్మకాలు వాడుకుంటాయిగా, అంతేగా. ఈ లోపలికి వచ్చిన గజ దొంగలు గుమ్మంలో నిలబడి, అమ్మా తల్లి ఇవాళ పెద్ద పట్టుకు వెళ్తున్నాం, పట్టు దొరికిందా సగం సొమ్ము నీకు అని చెప్పారు. వాళ్ళు హారతి ఇచ్చారు, పూజ చేశారు. ఈ చివరికి ఈ వాక్యాలు ఘోషణగా చెప్తే అట్నుంచి ఇటు తిరుగుతున్న ఈ చూడాకర్ణుడి భార్య అని మూలిగింది. గర్భగుడిలో అంటే ఎలా వినపడుతుంది, లాగా వినపడుతుంది. అని వినపడేసరికి అమ్మోరు పలికింది, అంబ పలికింది అనుకున్నారు వాళ్ళు. అంది అంటే మనకు డబ్బులు వస్తాయన్నమాట అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది. తెల్లవారుజామున 4 గజ దొంగలు వచ్చేసి ఒక సంచి నిండా సొమ్ములు తెచ్చి అమ్మవారి ఎదురుకుండా పెట్టేశారు. పెట్టేసి నీకు సగం ఇస్తామన్నాక నీ వాటా పుచ్చుకో అని చెప్పి బోలెడు నగలు, ఒక మూట నిండా డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళారు. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం తెల్లవారుతుండగా పక్షులు కిలకిల రావాలు వినపడతాయి. ఊరు బయట బాగా వినిపిస్తాయి కదా. అవును, కిలకిల రావాలు వినపడుతున్నాయి. చూడాకర్ణుడిపై వెళ్ళాం ఏమనుకుంది, ఓహో ఇది వెలుగొస్తుంది, లేచి వెళ్దాం అమ్మ వాళ్ళ ఇంటికని లేచి వచ్చి అమ్మవారి ముందు దండం పెట్టుకోబోయి బోర్లా పడిపోయినంత పని అయింది. డబ్బులు మూట కాళ్ళకి తగిలేసరికి చూసుకుంటే ఏమిది, రాత్రి ఏం లేదు, ఎవరో పెట్టేశారు. అర్థమైంది, ఇంతకుముందు ఏవో మాటలు వినపడ్డాయి, దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు వినపడుతుంది.
అమ్మో దొంగలు కాబోలనుకుని ఇప్పుడు ఏం చేసింది, ఆ సంచిలో ఉన్న నగలన్నీ చకచక చేతులకి మెడకి తగిలించేసుకుంది. తగిలించుకుని ఆ డబ్బులు ఎత్తి ఇంత మూట ఉందిగా, ఈ నగల మూటలో ఆ డబ్బులు మూట పెట్టుకుని దాన్ని భుజాన్ని వేసుకుని ఇంటికి నడవటం మొదలుపెట్టి పుట్టింటికి వెళ్ళలా. మరి తన ఇంటికి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో పుట్టిళ్ళకి ఏం వెళ్ళేవాళ్ళమ్మా, ఇప్పటి కాలమా అది, పుట్టింటికి చెడి పుట్టింటికి చేరకూడదు అనుకునేవాళ్ళు. ఇప్పుడు డబ్బులతో పుట్టింటికి వెళ్ళడం ఎందుకు, నా మొగుడినే ఉద్ధరించుకుంటా. అక్కడ డబ్బు నష్టపోయామని కదా అతను కొట్టాడు, లేకపోతే కొట్టేవాడు కాదు పాపం. ఓకే. సరే ఇంటికి వెళ్ళేసరికల్లా మళ్ళీ వచ్చావుటే ఆయన అరుస్తూ తలుపు తీసి ఆయన నిర్ఘాంతపోయాడు. మెడ నగలు చేతుల నిండా గాజులు ధరించి పెళ్ళాం కనపడేసరికి పోసిని ఎక్కడివే ఏమిటి అంటే, ఎవరో దొంగలండి, గుళ్ళో ఇలాగైందంటే ఆయన పెళ్ళాం లోపల తీసుకెళ్ళి రాత్రి నుంచి మథన పడుతున్నాను, చీకట్లో ఏమైపోయావోనని అని చెప్పి లోపల తీసుకొచ్చి ఆమెకి ఏదో కొబ్బరి నూనె అది నూనె పసుపు రాసి కాస్త ఏదో తినడానికి పెట్టి పడుకోమని మర్నాడు ఆ నగలన్నీ చక్కగా అమర్చుకున్నారు. డబ్బులు వచ్చినాయి కదా, ఇంకా మంచి వ్యాపారంలోకి దిగారు. అయితే వీళ్ళింటి పొరుగున ఒక ధనవంతుల ఇల్లు ఉండేది. ఆ ఇంటి ఆవిడ పేరు సుమతి. కొంచెం 50 ఏళ్ళు దాటిన ఆవిడే, బాగా కలిగిన వాళ్ళు. ఆవిడకి ఏమనిపించేది, మొన్నటి దాకా నిప్పచ్చరంగా ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు ఇంత పచ్చగా ఎలా అయ్యారు అనిపించేది. ఈ అమ్మాయి మెడలో కాస్త సూత్రాలు, తాడు, నల్ల పుసలు, కాస్త గాజులు, ముక్కుకు బేసరి అవి కనపడుతుంటే తలతల్లాడుతోంది. ఎప్పుడు తలతల్లాడతారు జయ జనరల్గా ఎవరైనా, డబ్బు వల్ల, ధైర్యం, డబ్బే కదా. ఇవిడికి కుళ్ళుగా ఉండేది. ఎట్లా ఇది పెరిగింది, చింకి గుడ్డలు కట్టుకునేది, ఇప్పుడు శుభ్రమైన గుడ్డ కట్టుకుంటోంది. వీళ్ళు కూడా డబ్బంతా ఏం పోసేలా వ్యాపారంలో బదుపు పెట్టుకున్నారు, కొంచెం ఉన్నంతలో బాగుపడ్డారు. సరే సాయంకాలాలు రోజు కాసేపు వచ్చి కూర్చునేది, తెలుసుకోవాలని ఉండేది. చూసి 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 ఒకరోజు అడిగింది, అమ్మాయి ఇది వరకు మీ పని బాగుండేది కాదు, ఇప్పుడు బాగుంది, ఏ దేవుడికి మొక్కావు, దేనివల్ల మీరు బాగున్నారో చెప్పమని. ఎవ్వరూ అడగల పాపం ఆ చూడాకర్ణుడి భార్యని ఈ మాట. బాగుంటే బాగున్నావు, ఎవరికి కావాలన్నట్టున్నారు. మరి నువ్వు చాలా బాగున్నావు, నువ్వు ఎంతో బాగున్నావు అని ఎవరైనా అంటే పొంగిపోతాం కదా. అంతేగా. పొంగిపోయి ఇది చూడాకర్ణుడి భార్య అంది, పిన్ని ఇట్లా రా లోపలికి అని లోపలికి పిలిచి, నువ్వు తల్లి పిల్లలాగా ఉన్నాం మన ఇద్దరం, నా మనసులో మాట ఏం జరిగిందో నీకు చెప్తాను, ఇలాగయింది, మా ఆయన నువ్వులు తెచ్చాడు, అవి నేను తిన్నాను, ఆయన మళ్ళీ వచ్చాడు వాటి కోసం, నేను తినేశానండి అని భయంగా చెప్పాను, ఆయన నన్ను కొట్టాడు, నేను పోయి కాళికాలయంలో కూర్చున్నా, అక్కడ నాకు ఇది లభించింది. దేవుడి గోళ్ళు లోపల నుంచి భగభగా మండిపోయింది. అవురవురా ఒట్టి పుణ్యానికి వచ్చిందే వీళ్ళకి, అదేదో మనకు కూడా కావాలి, లేదా పోదా అంటే బోళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ చాలా మంటతోటి. ఒక 4-5 రోజులు బాగా ఆలోచించి, ఏమండి మీరు ఒక నువ్వుల బస్తా కొనుక్కురండి, ఇప్పుడు ఎందుకే అన్నాడు. కావాలండి పట్టుకురండి అని. ఆయన ఏం చేశాడు, ఒక నువ్వుల బస్తా తీసుకొచ్చి పెట్టాడు. ఈవిడ రోజు నువ్వులు దంచి చుట్టుపక్కల పండారం చేసి తినేసి అవగొట్టేసి, నువ్వుల బస్తా అయిపోయింది, మొగుడు మాట్లాడాలిగా ఇప్పుడు లెక్క ప్రకారం. అక్కడి నుంచి తీపకుండే, ఏమండి నువ్వులు ఏమైపోయినాయి అని అడగండి అని. ఏమైపోతాయి అని అడగండి ముందు, నువ్వుల బస్తా ఏదే అన్నాడు. ఈవిడ చాలా భయంగా నటిస్తూ, ఆవిడ భయం పడింది కదా, తినేసానండి అని అనేసరికి, ఆ తింటే తిన్నావులే, కావాలంటే ఇంకో బస్తా తెస్తా అన్నాడు మొగుడు అనేసరికి, చిచ్చి అలా అంటారేమిటి, అలా అనకూడదు, మీరు ఏమనాలి, ఇప్పుడు తినేస్తావా, బుద్ధి లేదా అని 2 దెబ్బలు ఏంటినండి. ఆయన జీవితంలో కొట్టారగడు పెళ్ళని, ఇదేంటో అడిగి మరీ కొట్టించుకుంటానంటోంది. బాగుందిగా, ఎందుకే అన్నాడు. 2 దెబ్బలు కొట్టాడు. కొట్టేసరికల్లా ఊరికే మెత్తగా కొట్టాడు. ఆయనకు అలవాటేది. అక్కడి నుంచి ఆవిడ అరిచింది, ఏంటండి గట్టిగా కొట్టమని చెప్పాను, నువ్వులు బస్తా నువ్వులు తినేసానా, కొట్టద్దు మీరు, కొట్టండి అని అనేసరికి ఇది అర్థం కాల. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి చాచి కొడదాం అనిపించింది, అది గుర్తొచ్చింది. అప్పుడు ఆ తర్వాత ఏదో తగ్గిపోయింది. మామూలుగా ఆయనకి అలవాట్లేదు, ఎప్పుడో పెళ్ళాం చేసిన ఒక పని చిన్నప్పుడు నచ్చలేదు, ఇప్పుడు అది జరిగి 30 ఏళ్ళు అయింది. అది గుర్తు చేసుకుని ఈయన మూలని ఒక కర్ర తీసి కొట్టేశాడు భార్యని. ఆవిడ దెబ్బలతోటి, ఉండండి నేను ఇప్పుడు మా పుట్టింటికి వెళ్ళిపోతా అని ఈ మొగుడు తలపేసుకొని ఏం మాట్లాడ, ఆయన పొమ్మనలా, ఈవిడే బయటకు వెళ్ళిపోయి తలపేసేసింది. పొమ్మనాలి లెక్క ప్రకారం, ఆయన పోండు కొట్టి ఊరుకుంటున్నాడు, దెబ్బ తగిలిందా అంటాడు పైగాను. సరే బయటికి వెళ్ళిపోయి కొంగు కప్పుకొని వెళ్ళి కాళికాలయం దాకా నడిచి వెళ్ళి కాళీ ఆలయంలో వెనకాల కూర్చుంది. ఈవిడికి నొప్పెడుతోంది కానీ ఈవిడ వెయిట్ చేస్తోంది ఎవరు వస్తారా అని. సరిగ్గా అదేమిటి లెక్క, అమావాస్య నాడు, అమావాస్య నాడే కదా దొంగతనాడు. అర్ధరాత్రి అయ్యేసరికి దొంగలు వచ్చారు. వాళ్ళు, అమ్మ కిందటి నెల నువ్వు పంపించావు, చక్కగా పని అయింది, సగం నీకు అప్పచెప్పాం, ఈ నెల కూడా మమ్మల్ని జయంగా పంపించు, జయంగా దీవిచ్చు,
జయం కలగాలని దీవించు, సగం నీకు అప్పచెప్తాం అనగానే ఓ అంది ఈవిడ. నిన్న ముందు మూలుగా ఎలాగుంది, అది ఊ అంటే హూలాగా వినపడింది. ఇప్పుడు గట్టిగా ఊ అంటే ఎలా వినపడుతుంది, ఓహో అన్నట్టుగా వినపడింది. అది నాకు అర్థం కాల, ఇదేంటి ఇట్లా అరుస్తుంది అమ్మ తల్లి, ఒరే ఎవరో చేరారు రా వెనకాల అని తీరా చూస్తే ఏముంది, వెనకాల ఈవిడ చక్కగా కొంగప్పుకుని పెద్ద మనిషిలా కూర్చుంది. దీపం పుచ్చుకొచ్చారు. అమ్మవారి ముందు దీపం పట్టుకొస్తే ఈవిడ వచ్చేసే హడావిడిలో ఆవిడ చేతులకి బోల్డు గాజులు, మెళ్ళలో చంద్రహారాలు, ముక్కుకి చెవులకి దగదగలాడుతూ వజ్రాల డగలు ఉన్నాయి. దీపం వెలుగులో ఇవి ఎక్కువ మెరుస్తాయి. ఇంత లైట్లలో అంత మెరవదు, వస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. చిన్న దీపం పట్టుకొస్తే ముక్కుకి వజ్రం ఉంటే తలుక్కుమంది. ఆ కంచి పట్టుకున్నారు, అన్నీ వచ్చేసారు సూత్రాలతో సహా, మట్టెలు పాంజేబులు పిల్లేళ్ళుతో సహా తీసేశారు. మొత్తం తీసేసి ఏమిటి మా దగ్గర నుంచి డబ్బులు కొట్టేద్దామని చూస్తామని 2 చెంపకాయలు కొట్టి వెళ్ళిపోయారు. అమ్మ తల్లి బాగా కరుణించింది, బయటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే దొరికేసింది నగ అని. ఏం చేస్తుంది ఈవిడ, పరాభవం, అవమానం, వస్తువు పోయింది. కాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. వచ్చేసి తలుపు కొడితే ఈయన అన్నాడు, ఎక్కడికి వెళ్ళావే, అదేమిటంట బోసిమొహం వేసుకుని ఉన్నావు నువ్వు అన్నాడు. ఆవిడ వల ఏడ్చింది. నేనేం చెప్పను, దానికి బోల్డంత వచ్చింది, నాకు కూడా వస్తుంది అనుకున్నాను, చూడాకర్ణుడి పెళ్ళానికి వచ్చినట్టుగా వస్తుంది అనుకున్నాను, ఇంత పని చేశాను, ఇదేమో ఇటా అయిందండి అనేసరికి ఆయన కేకలేశాడు. ఆ అమ్మాయి అసలు గతిగడిగిపోయి ఉంది, ఏమీ లేదు. అమ్మ తల్లి తను అట్లా కరుణించిందే, అదే మనకి ఎందుకు వస్తుంది, పైగా మనకి లేదా పోదా వాళ్ళు వచ్చినట్టు మనకెందుకు రావాలి. నీ ఆలోచనే తప్పు, నీ దురాశ వల్ల ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, లేకపోతే నీ వస్తువులు నీకే ఉండేది. అంతే. పట్టు మళ్ళీ చేయించుకుందామని తర్వాత మళ్ళీ నగలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆవిడ ఎప్పుడూ ఇలాంటి చుప్పనాథ పనులకి పోలేదు. ఎవరు చుప్పనాథనానికి పోకండి, ఎవడి అదృష్టం వాడిదే. కథ కంచికి మనం ఇంటికి.